ఫ్రెండ్స్ నా పేరు గోపి, మీరు చూస్తున్నది ఎక్స్ప్రెషన్ తెలుగు. సో ఫ్రెండ్స్ అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చెప్పిందేనండి. సో అందరూ కూడా ప్రాఫిట్ అని అయితే మెసేజ్ చేస్తున్నారన్నమాట. సో ప్రాఫిట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకా మనకి ఆర్సీ రాలేదు. సో అకౌంట్లో కూడా మనకి అమౌంట్ పడలేదు. సో అందువల్ల నేనైతే ఆ వీడియో చేయలేకపోయానమాట. లేదా మనకి అకౌంట్లో అమౌంట్ పడిపోయి ప్రాఫిట్ అదే మనకి ఆర్సీ కానీ వచ్చిందంటే నేను నెక్స్ట్ వీడియో అదే చేద్దాను. సో ఇంకా మనకి అమౌంట్ పడలేదు, ఆర్సీ కూడా రాలేదు. సో దానివల్ల ఏంటంటే ఆ వీడియో చేయలేదు. ఇంకా నేను మేబీ చేస్తానమాట. సో ఇప్పుడైతే మనమైతే ఏం చేస్తామంటే, సో ఇప్పుడు మనము షెడ్లో వచ్చి ఫస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తాం కదా. సో మనం ఏ మిస్టేక్ చేస్తాం అనేది ఆ వీడియో చేస్తాను ఇప్పుడు నేను. సో నేను చేసిన తప్పు ఎవరు చేయకూడదు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే ఒక షెడ్ నిర్మాణం జరిగేటప్పుడు సో కన్స్ట్రక్షన్ వర్క్ ఏ విధంగా ఉండాలనేది, సో మనకి ఈజీగా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో ఖచ్చితంగా మీరైతే ఎవరైతే పౌల్ట్రీ పెట్టి సో ఇది మన కోల్ ఫారం షెడ్లు వేయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే ముఖ్యంగా వీడియో చాలా బాగా ఉపయోగపడుద్ది. సో స్టార్టింగ్లో నాకు ఎవరికి చెప్పేవాళ్ళు లేక నేను చేసిన తప్పు మీరు చేయకూడదు. సో ఎందుకంటే నేను చేసినంత రాంగ్. ఇప్పుడు నా షెడ్లు ఉన్నాయన్నీ అన్నీ రాంగ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏం చేయాలంటే ఆ షెడ్లు వేసుకునేటప్పుడు మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకర్ వాటర్వి మనకి ఇంపార్టెంట్. అవి ఏంటంటే పైప్ లైన్ అనేది ఎలా ఇచ్చుకోవాలనేది చాలామంది ఏంటంటే పైనుండి ఇస్తారు. సో ఇప్పుడు ఏదైతే కొత్తగా ఏంటంటే మనం కిందలు ఇచ్చాం. ఇప్పుడు ఇది కిందలు ఇచ్చినా సరే, ఇప్పుడు ఇది ఇలా ఉందా, ఇప్పుడు ఇది కిందలు ఇచ్చినా సరే మనకు ఉపయోగం లేదనమాట. ఎందుకంటే మనం ఇలా వెళ్ళేటప్పుడు ఇది ప్రతిసారి అడ్డుతుంది మనం దున్నేటప్పుడు. సో దానివల్ల ఏంటంటే ఉపయోగం లేదు. సో ఇది అనేది ఎప్పుడు కూడా కింద ఉండకూడదు అనమాట. సో నాకైతే ఎవరు చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల యాజ్ డీస్గా మనకి ఎలక్ట్రీషియన్ కూడా తెలియాలి. సో ఇదేంటంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనేసి అలాగే ప్లంబింగ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ టైంలో మనం దగ్గర ఒప్పుకొని. సో మనకు తెలియదు కాబట్టి మనం ఎవరినైనా అడిగినా ఏడ్ చేస్తారంటే ఆ టైంలో పౌల్ట్రీ ఫార్మ్ ఎవరిని అడిగినా సరే పెద్దగా మనకు చెప్పరనమాట. పక్కనే వాళ్ళు చుంపునట్టు ఎవరైనా ఏ పౌల్ట్రీ ఫార్మ్ని అడిగినా సరే అంతగా మనల్ని కేర్ తీసుకోరు. అలాగే వేస్తారు అంతేలే అని చనేస్తారు. సో దానివల్ల నేను పోనమాట. సో అలా అయితే మనం కంపల్సరీ చేసుకోకూడదు. మరి ఎలా చేసుకోవాలని అనేది మీకు డౌట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ పైప్ అనేది సో మేబీ ఎంత దాకా వచ్చేయాలి, ఇది ఉందా ఇంతవరకు వచ్చేయాలి. ఇంతవరకు వస్తే అప్పుడు ఏటవుతుంది అనేది ఈ పైప్ ఎంతవరకు వచ్చిందా దీనిపైనుండి ఈ వైర్ అనేది వెళ్తుంది అనమాట. ఈ వైర్ అనేది దీనిపైనుండి వచ్చి ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి టచ్ అవ్వదు. సో ఇది దున్నేటప్పుడైనా లేదా ఇంక దేనికైనా సరే ఇది మనకి అన్నిటికీ అడ్డం. సో ఇది నా వరస్ట్ అనమాట. ఇది వరస్ట్ చేశారు కానీ మన తప్పదు కాబట్టి చేసుకున్నాం. సో ఇలా ఎడ్డం వల్ల ఏంటంటే మనకు ప్లస్ ఏంటంటే నాకు ఇది ఎంత వరస్ట్ అనేసి నాకు ఈ బ్యాచ్ చేసిన తర్వాత తెలిసింది. దీనివల్ల మనకు ప్లస్ చేయడం కూడా ఇలా ఎడ్డం వల్ల ప్లస్ ఏంటంటే ఇది వచ్చి ఈ మేదలు రావడం వల్ల మన తార్పాన్ని కూడా లోపల సైడ్ కట్టుకునేటప్పుడు ఫ్రీగా ఈజీగా ఉంటుంది అనమాట. సో లోపల తార్పాన్ని కట్టుకునేటప్పుడు ఇప్పుడు తార్పాన్ని కట్టాలంటే ఇది నాకు ఏటవుతుందంటే ఈ కట్టుకోవాల్సి వస్తుంది. లోపల తార్పాన్ని కట్టాలంటే ఈ పైపు నుండి ఇటు కింద కట్టుకోవాల్సి వస్తుంది. ఈ పక్క ప్లేస్ వేస్ట్ అయిపోతుంది. ఆ 3 రోజులైనా సరే ఎప్పుడైనా సరే షెడ్ ఒడ్లు అంటే ఎక్కువ ఉండి మన మధ్యలో ప్లేస్ ఎక్కువ ఉంటే పిల్లలకు బాగుంటుంది. సో ఇది అవుతుంది ఏంటంటే ఇది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను తార్పాన్ని లోపల సైడ్ ఎలా కడతానో ఒకసారి ఇలా చూడండి. ఈ మొత్తం నేను లోపల సైడ్ ఎలా కడతాను పట్ట ఈ పైపులు అన్నీ అడ్డుగానే ఉన్నాయి కదా. సో ఇలా ఇవన్నీ అదే మనకి ఈ పైకి కానీ ఉంటే ఈ హైట్లో కానీ ఉంటే ఈ హైట్లో నుండి అలిగిపోతాయి కాబట్టి తార్పని దాని కింద మనం కట్టుకున్న లోపల సైడ్ ఈ ఈ తిన్న కట్టుకున్నా సరే మనకనేది సరిపోద్ది అనమాట. సో చూసారా ఇది ఒక మిస్టేక్ అనమాట, మామూలు మిస్టేక్ కాదు. ఇది నా ప్రతి బ్యాచ్కి గుర్తుంటుంది. సో లోపలికి కట్టే పట్ట ప్రతి బ్యాచ్కి గుర్తుంటుంది. సో ఇవైతే నేను కట్ చేసి పెంచుకోవాలి వీలైనంత వరకు. ఇలా అయితే చేయలేమన్నమాట. తర్వాత ఇది వచ్చి ఇంత హైట్ ఉండకూడదు అనమాట. నేను యాక్చువల్లీ చెప్పాను ఇంత హైట్ ఉండకూడదన్నా సరే నన్ను చెడదొబ్బడానికి ఈ హైట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకో బస్తా వరుస మనకి ఎక్స్ట్రా పడద్దు ఈ హైట్లో పెట్టుకుంటే పలక అనేది. ఈ హైట్ అయితే ఉండకూడదు 100%. ఈ హైట్ ఉండకూడదు. తర్వాత వచ్చి ఇది కూడా మధ్యలో కూడా ఉండకూడదు, ఒక ఒడ్డుగా ఉండాలి. సో మనం కొన్ని ఫారాల్లో పాత సైడ్ కొన్ని ఫారాల్లో చూసి అలా మధ్యన అయితే పెట్టుకోవడం వల్ల ఇది మనకు అన్నిటికీ మైనస్సే. సో ఒక ఒడ్డు పెట్టుకొని డైరెక్ట్ ఆ ఒడ్డు పెట్టుకొని మనం డైరెక్ట్ ఒక కార్న్ పెంచుకోవాలి. ప్లస్ ఏంటంటే ఇది కూడా ఇంత పెట్టకూడదు, డైరెక్ట్ ఈ ఒడ్డుకి ఇచ్చేయాలి. మధ్యన పెట్టిందని ఒడ్డుకి ఇచ్చేయాలి. ఒడ్డుకి ఇవ్వడం వల్ల ఏంటవుతుందంటే ఇంకొక 5 బస్తాలు వరుస ఎక్స్ట్రా పడుతుంది. తర్వాత వచ్చి మనకి స్విచ్ బోర్డులోనేది
ఇది కూడా ఇక్కడ ఇలా పెట్టకూడదు, ఈ బస్తాల దగ్గర అయితే పెట్టకూడదు. ముఖ్యంగా మనకి ఎలక్ట్రిషన్ పెట్టుతుంది కానీ బస్తాల దగ్గర అయితే ముఖ్యంగా పెట్టకూడదు. పైన పెట్టుకోవాలి లేదా ఇటు సైడ్ అయినా పెట్టుకోవాలి. ఇది ఒకటి మిస్టేక్ అనమాట. గేట్లు కూడా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి క్రేస్గా పెట్టాను కానీ దీనివల్ల ఉపయోగం లేదు. మనం ఎప్పుడైనా షెడ్ టు షెడ్ ఎదరెదరే పెట్టుకోండి. సో నాలా ఎవరు పెట్టుకోకండి, ఎందుకంటే దీనివల్ల నాకు యూజే లేదు. ఒక్క పిల్లలప్పుడు తప్ప మిగతా ఎప్పుడు పనికిరదు. గేటు కోలు ఎత్తడం కూడా పనికిరదు. ప్రతిసారి రౌండ్ చుట్టూ తిరగాలి అన్నట్టు. అదే ఎదర పెట్టుకుంటే ప్రతి టైం మనకు ఉపయోగపడుతుంది. ఈ గేట్ కూడా ఇక్కడ వేస్ట్. రెండో గేటు, ఫస్ట్ గేట్ ఎలాగా దాని తిన్న ఫీడ్ తిన్న పెడతాం కాబట్టి రెండో గేట్ వేస్ట్ అనమాట. సో ఈ కొత్త షెడ్లు అయితే ఈ 3 అయితే నేను చెప్పాను పైకి పెట్టమని, బట్ మనకైతే ఇక్కడ పెట్టారనమాట. సో ఇంకా కొంచెం పైకి పెట్టినా పర్లేదు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ పెట్టడం వల్ల మనకి ప్లస్ కొద్దిగా ఏం కాదు. ఈ పరద వచ్చి మనం కట్టేటప్పుడు ఈ పైప్ అనేది అలా అడ్జస్ట్ చేసుకొని ఈ తిన్నగా అయితే మనం పరద కట్టుకోవచ్చు అనమాట. ఈ సెక్షన్ పైపులు జస్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇలా కట్టుకోవచ్చు. ఏమాత్రం హైట్ పెట్టడం వల్ల మనకి ఇది ప్లస్ అయిందనమాట. ఎందుకంటే ఈ హైట్లో పెట్టుకోవడం వల్ల మనం దున్నేటప్పుడు కానీ దేనికి అడ్డు రాదు ఇది. సో అడ్డు రాకపోవడం సరే ఇది అనమాట, ఇది పర్లేదు. సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం లేదు. కానీ సో మనం పాత షెడ్లు ఏవైతే ఉన్నాయో సో అలా పెట్టినప్పుడు మనకు తెలియదు కాబట్టి పెట్టాము. సో దానివల్ల ఏంటంటే మనకు మైనస్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో కొత్త షెడ్లు మనం చూసాం కదా. సో కొత్త షెడ్లకు హైట్ పెట్టాను. సో ఇలా అయితే చేసుకోకండి మీరు కన్స్ట్రక్షన్ వర్క్ చేసేటప్పుడు అయితే మటుకు, ఎందుకంటే సో దానివల్ల ఏంటంటే మనకు మైనస్ అనమాట. తర్వాత ఇంకోటి వచ్చి ఏంటంటే మనకి ఈ ఒడ్డిల్ లాంటి కూడా పైప్ షెడ్ల ఒడ్డిల్ లాంటి కూడా హైట్ ఉండాలి. సో నా షెడ్లన్నీ డౌన్ ఉండడం వల్ల ఈ ఎలకలతో కూడా పడలేకపోతున్నాం. సో అలాగే ఈ పిల్లులు గట్ట వచ్చిన ఆ బయట నుండి అన్నీ కొరికేస్తున్నాయి అనమాట. సో షెడ్లు కూడా కింద కూడా ఒక ఇంకా కొంచెం హైట్ ఉంటే మంచిది అనమాట. దీనికన్నా హైట్ ఉండాలి సో వేసుకునేటప్పుడు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియో కలుద్దాం.